జున్ను బాయ్ బడికి పోయి వచ్చి ఇంట్లో ఏం చేస్తున్నాడు చూద్దామంట. ఇక్కడ జున్ను బాయ్ అన్ని బొమ్మలు ఏమో చేస్తున్నాడు. ఆఫ్టర్ లాంగ్ టైం నుంచి చికెన్ చేసుకుంటుని అది కిందంతా మాడిపడిచింది, ఎక్కువ పెట్టింది దానికి గ్యాస్. ఏ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ఫిలాల్ ఈరోజు చాలా చలి ఉంది గాయస్. గ్రౌండ్లో నేను మార్నింగ్ 6 o'clock గ్రౌండ్కి వచ్చేసిన రన్నింగ్ చేసేకి. ఇక్కడ చూడొచ్చు మీరు, చలి మాత్రం ఈరోజు చాలా ఉంది గాయస్. ఇక్కడ నా రన్నింగ్ పార్ట్నర్ అప్పుడే గ్రౌండ్కి వచ్చినాడంట. సో కొద్దిగా వార్మప్ చేసి ఫస్ట్ రన్నింగ్ స్టార్ట్ చేద్దాం గాయస్. చలో గాయస్, నేను గ్రౌండ్కి వస్తేనే ఫస్ట్ 400 meters 2 rounds వార్మప్ చేసిన. అండ్ నా రన్నింగ్ పార్ట్నర్ నా ముందే వచ్చి వార్మప్ అప్లై చేసుకొని ఇప్పుడు రన్నింగ్ స్టార్ట్ చేసినాడు అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు, నా రన్నింగ్ పార్ట్నర్ 4:30 paceలో రన్నింగ్ స్టార్ట్ చేస్తున్నాడు గాయస్. ఈరోజు మాది యాక్చువల్లీ 4:30 paceలో ఒక 9 kilometers ఉండింది. కాకపోతే మేము స్టార్టింగే స్పీడ్ పడిచినాం అనమాట. సో దట్ నేను ఓన్లీ 4 kilometers రన్ చేసిన. నా రన్నింగ్ పార్ట్నర్ వెనకల నేను 4:13 paceలో 4K కంప్లీట్ చేసిన. నా రన్నింగ్ పార్ట్నర్ వచ్చేసి స్టార్టింగే ఫుల్ స్పీడ్లో పడిచినాడు. 4 paceలో 6 kilometers కంప్లీట్ చేసినాడు అనమాట నా రన్నింగ్ పార్ట్నర్. ఫిలాల్ ఇక్కడ స్టేడియంలో మస్త్ మేము రన్నింగ్ అంతా కంప్లీట్ చేసుకొని ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం. టెంపో రన్ చేసినాం అనమాట గాయస్. నేను నా రన్నింగ్ పార్ట్నర్ నేను 4K కంప్లీట్ చేసుకున్నా. అండ్ మన ఏమంతా 6K కంప్లీట్ చేసినాడు గాయస్. నేను మస్తు గ్రౌండ్కి పోయి వచ్చి రన్నింగ్ అంతా కంప్లీట్ చేసుకొని వచ్చి మస్తు ఇప్పుడు నీళ్ళు పోసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చిన. చిన్న బాయ్ పొద్దున్నే నీళ్ళు పోసుకొని మస్తు టిఫిన్ తింటున్నాడు. కోడిగుడ్డు దోశ చట్నీ అనమాట. టీవీ చూసుకుంటా అది కూడా. అచ్చమ్మవ్వా వేసినావా? ఏది ఆమ్లెట్ దోశ అన్నింటిని వేసి పెట్టింది అవ్వ. ఆమ్లెట్ దోశ గాయస్. ఇప్పుడు నేను టిఫిన్ ఇదే తింటా. ఫిలాల్ నేను కూడా ఆమ్లెట్ దోశ తింటున్నా. దీంట్లో చట్నీ అనమాట. గాయస్, ఆఫ్టర్నూన్ నేను కొద్దిగా పని ఉంటే ఇక్కడ రాయల్ సర్కిల్ దగ్గరకు వచ్చినా అనమాట. మా యవ్వని పిలుచుకొని ఇక్కడికి నేను ఏం పని గురించి వచ్చినా అంటే మా యవ్వది ఈరోజు శాలరీ పడింది అనమాట. సో అందుకే ఇక్కడ బ్యాంక్ దగ్గరకు వచ్చినాం, రాయల్ సర్కిల్. ఫిలాల్ బ్యాంక్కి పోయి ఇప్పుడు మేము బిర్యానీ తినేకి వచ్చినాం అనమాట. నేను అవ్వ ఇక్కడ అజీమ్ హోటల్లో గాయస్ మటన్ బిర్యానీ గాయస్. సన్న మటన్ ఒకటి అండ్ అవ్వ ఒకటి. గాయస్, బ్యాంక్లో డబ్బులు తీసుకొని ఇంటికైతే వచ్చేసినాం. ఇప్పుడు అవ్వకి ఇస్తున్నాను డబ్బులు ఒకటోటి. అవ్వకి ఎంచేకి రాదనమాట. తీసుకో ఒకటోటే. 1 2 3 9 10 సైడ్కి పెట్టుకో. 11 12 12 18 19 20 25 26 27 ఉంది గాయస్. బ్యాంక్లో 30,000 తెచ్చింటిమి. 3,000 అక్కడ బజార్లోనే ఖర్చు అయిపోయింది. సో అవ్వకి 27,000 అయితే ఎంచి ఇచ్చిన. గాయస్, జున్ను బాయ్ బడికి పోయి వచ్చి ఇంట్లో ఏం చేస్తున్నాడు చూద్దామంట. ఇక్కడ జున్ను బాయ్ అన్ని బొమ్మలు ఏమో చేస్తున్నాడు. ఏం చేస్తున్నావు జున్ను? అన్ని ఇట్లా బొమ్మలన్నీ పెట్టి. అవునా, అన్ని బొమ్మలు తెచ్చేసినావా నువ్వు? ఆ పక్కలవి ఈ పక్కలవి. నువ్వేం చేస్తున్నావు? అవునా, ఓకే. ఆ ఇంట్లో వైపు అన్ని ఆ పక్కల ఇంట్లోకి పోతున్నాడు బొమ్మలు పెట్టేసి. జున్ను బాయ్ ఈ పక్కల ఇక్కడ షోకేస్లో ఉండే బొమ్మలు తీసుకొని ఇప్పుడు మళ్ళా రిటర్న్ అక్కడే పెడుతున్నాడు. నువ్వు అలానే తీసుకుంటావా? అలానే పెడుతున్నావు. నువ్వు డైలీ తీసుకొని పోతావా ఆడుకునేకి జున్ను బాయ్? నేను ఇస్తాను, పెట్టు. ఓకేనా? తీసుకో. అన్వి కూడా ఆటలాడుకుంటుందా దీనితో? గాయస్, ఇలా చైల్డ్హుడ్లో ఎవరు ఇట్లా బొమ్మలతో ఆడుకోలేదు చెప్పండి? అందరూ ఇలా చైల్డ్హుడ్ ఉన్నప్పుడు మస్తు బొమ్మలు అంటే చాలా ఇష్టం ఉంటుంది. సో దాంట్లోనే అంతా మస్తు టైం పాస్ చేస్తారు. అవి ఇట్లా ఆడికి పోతాయి, ఇంటికి పోతాయి, అది చేస్తుంది ఇది చేస్తుందని అంతా మస్తు. ఇప్పుడు అలాగే జున్ను పోయి బొమ్మలంతా పక్కల ఆటలాడుకొని షోకేస్లో మళ్ళీ రిటర్న్ బ్యాక్ పెడుతున్నాడు అనమాట. పెట్టేసినావన్నీ
ఇక్కడ అన్ని బొమ్మలు తీసుకునేటువంటి ఇక్కడ లైన్ పెట్టేసుకోవాలి. ఓకే డన్ గాయస్, మీకు అందరికీ తెలిసిందే నేను ఈవినింగ్ డైలీ నా అప్పర్ బాడీకి వర్కౌట్ చేస్తాను అనమాట. వెరైటీ పుషప్స్ చేసి డైలీ కన్సిస్టెంట్గా చేస్తూనే ఉన్నా. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇప్పుడే నేను జస్ట్ అప్పర్ బాడీ వర్కౌట్ కంప్లీట్ చేసుకున్నా. వర్కౌట్ అయినాక ఇది నా బాడీ కండిషన్ అనమాట గైస్. మస్తు పంప్ వచ్చింది అనమాట. ఆఫ్టర్ లాంగ్ టైం నేను చికెన్ చేసుకుంటుని అది కిందంతా మాడిపడిచింది, ఎక్కువ పెట్టింది దానికి గ్యాస్. సో ఇప్పుడు నేను డిన్నర్ తింటున్నాను గైస్, అన్నము పప్పు అండ్ చికెన్ అనమాట. నేను ఇప్పుడు అప్పర్ బాడీ వర్కౌట్ అంతా మస్తు కంప్లీట్ అయినాక ఇప్పుడు నీళ్ళు పోసుకొని మళ్ళీ నేను ఫ్రెష్ అప్ అయిపోయినా గాయస్. నైట్ ఇక్కడ అంతా తగ్గుతున్నారు, ఇంట్లో అంతా మాడగొట్టేస్తున్నాను చికెన్. అమ్మా చిన్నమ్మక్క గాయస్, నైట్ డిన్నర్ తినేది అయితే ఇప్పుడే జస్ట్ అయిపోయింది. ఈరోజుకైతే ఇంతే. ఈ వ్లాగ్ నేను ఇక్కడికి ఎండ్ చేస్తాను. ఐ థింక్ ఈరోజు వ్లాగ్ మీకు ఇష్టమైంటుంది. ఇష్టమైంటే ఒక లైక్ కొట్టి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. Thank you so much for watching. Okay, tata, bye bye. Thank you, Tanta.